నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, ధనం మూలం ఇదం జగత్ అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఈ ధనాన్ని ఆకర్షించేటటువంటి విషయంలో రకరకాల ప్రక్రియలు చేయటం, రెండు విషయాలు మేజర్ రోల్ ని ప్లే చేస్తాయి ఎవరి జీవితంలోనైనా. ధనాకర్షణ, జనాకర్షణ కదా సార్. ఎట్లా సార్ పెంపొందించుకోవటం పాజిటివ్ వే? బై ద వే, ఎలా పెంపొందించుకోవచ్చు ధనాకర్షణ, జనాకర్షణ? శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే ధనము, జనము అంటే 7th హౌస్ పబ్లిక్ సొసైటీ అండ్ 2nd హౌస్, ఈ రెండు గనక ఆకర్షణ గ్రహాలను ఉంటాయి. అంటే ఎగ్జాల్టెడ్ హౌసెస్ లో ఉండి కానీ లేకపోతే రవితో కానీ కంబస్ట్ అవ్వకుండా దగ్గరగా ఉంటే కనుక ధన జన ఆకర్షణ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పింది శాస్త్రం. మరి మీకు మీరుగా ఏ ఉపాసన చేస్తే మీరు ధనాకర్షణ జనాకర్షణని పొందగలరు అంటే దీనికంటే ఫస్ట్ మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది అసలు మీలో ఎంతో కొంత ఉందా లేదా జాతకంలో. అసలే లేదంటే ఏ పుణ్యము చేయలేదు కాబట్టి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాదు. కానీ శాస్త్రాల్లో చెప్పినటువంటి దశమహావిద్యల్లో మాతంగి అమ్మవారి యొక్క సాధన ధనాకర్షణ జనాకర్షణ ఇస్తుంది అని చెప్పబడింది. రెండింటిని మాతంగి అమ్మవారు ఇస్తుంది. మాతంగి అమ్మవారి యొక్క సాధన అంటే ఎవరైనా గురువులు ఉంటారు కదా దశమహావిద్యలు చేసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. ఏదో మనకేదో వచ్చింది కదా, గూగుల్లో వచ్చింది కదా, అలా తీసుకోకూడదు. అలా అంటే ఒకటి మనకి మంత్రశాస్త్రాల్లో చెప్పింది ఏమిటంటే ఇప్పుడు గురువు లేడు, మంత్రమహోదరి అనేటువంటి గ్రంథంలో చెప్పబడింది ఏంటంటే గురువు లేడు అనుకోండి. ఉదాహరణ గురువు దొరకలేదు ఎక్కడో, కానీ నాకు మాతంగి చేయాలను అంటే మాతంగి అనేది ఏదైనా చేయాలనుంది. అప్పుడు బోధిపత్రం మీద మీరు మంత్రాన్ని రాసి ఈశ్వరుడి దగ్గర పెట్టి ఈశ్వరుడే గురువు అనుకుని చేయమని చెప్పింది. అయితే ఈ ప్రక్రియ విషయంలో మాత్రం మనకి శాస్త్రం నియమించిన విధానం ఏమిటంటే అర్వణము అంటారు. అవకాడ చక్రము అని ఉంటుంది. అవకాడ చక్రం వేసి మీ పేరులో ఉన్న మొదటక్షరాన్ని అవకాడ చక్రంలో ఉన్న దాన్ని ఈ రెండింటిని మిళితం చేసి చూడాలి. మీకు అది ఇబ్బందినిస్తుందా, చేయగానే ఫలితం ఇస్తుందా, చేశాక ఎప్పుడో ఫలితం ఇస్తుందా తెలుస్తుంది. ఉంటుంది, అవకాడ చక్రం ద్వారా తెలుస్తుంది. అదొకటి. లేదా మీ మొదటక్షరంలో ఉన్న పేరు ఇప్పుడు మనకి 5 తత్వాలతో ఉంటుంది, పంచతత్వాలతో ఉంటుంది అక్షరాలు. అగ్నితత్వము, భూతత్వము, జలతత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము. ఈ 5 తత్వాల్లో మీదే తత్వం, మీ అక్షరం ఏ తత్వము, మీరు చేస్తున్న మంత్రం యొక్క మొదటక్షరం ఏ తత్వం. అంటే ఉదాహరణకి జలతత్వం వ్యక్తి అనుకోండి, అగ్నితత్వ అక్షరాన్ని తీసుకుంటే ఎలా, జలానికి అగ్నికి పడదుగా, క్వైట్ ఆపోజిట్ కదా. అందుకని అది చూసుకోవాలి. కొంతమందికి ఏ మంత్రం చేసినా ఫలిస్తుంది. వాళ్ళది వాయుతత్వం కదా, ఆకాశతత్వం ఉంటుంది వాళ్ళది, వాళ్ళ పేరు. ఆకాశతత్వం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆకాశం అన్నిటిని యాక్సెప్ట్ చేస్తుంది. అన్నిటికీ ఆకాశం అవసరం కదా, స్పేస్ అవసరం కదా. స్పేస్ దేన్ని పాడు చేయదు, స్పేస్ అవసరం పడుతుంది. అందుకని వాళ్ళకి ఏ మంత్రం చేసినా సిద్ధిస్తుంది వాళ్ళకి. కానీ ఇలా మాత్రం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఇలా చేసేటట్టయితే మీకు అది పనికి వస్తుందో లేదో చూడాలి. ఒకటి. రెండవది, సిద్ధ గురువుల దగ్గర కానీ లేకపోతే స్వప్న రూపంలో మంత్రం వస్తుంది. కొంతమందికి మీరు వినే ఉంటారు, స్వప్నంలో అమ్మవారు చెప్పింది చేయొచ్చా. అమ్మవారు స్వప్నంలో చెప్పింది అంటే ఆ మంత్రం ఎక్కడ సంశయించకుండా చేయొచ్చు. స్వప్నంలో బీజాక్షరాలతో సహా చెప్పిన మనుషుల్ని నేను చూసా. సగం గుర్తుండి సగం గుర్తు లేకపోతే పరిస్థితి. అందుకే అలాంటి స్వప్నం ఎప్పుడైనా వచ్చినప్పుడు నిద్ర లేచి వెంటనే అది రాసుకోవాలి. తెల్లారిపోయిన తర్వాత మర్చిపోతాం. రాసుకొని ఇంక నిద్రపోకుండా దేవతా ఆరాధన చేయమని చెప్పింది శాస్త్రం. స్నానం చేసి వెంటనే 3 గంటలో 4 గంటలకు వచ్చింది అనుకోండి, వెంటనే స్నానం చేసుకొని ఆ అక్షరాన్ని రాసేసుకోండి ఫస్ట్. అది చేయాలి. అంటే ఏమిటంటే మీ పూర్వజన్మ పుణ్యం తగ్గట్టుగా భగవత్ దేవతే కోరుకుంటుంది నువ్వు ఈ మంత్రం చేసి సిద్ధించు అని కోరుకొని అలా ఇస్తుంది. కొంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు చూసి వాళ్ళకి వాళ్ళు ఇస్తారు నువ్వు ఈ మంత్రం చేసుకో అని. అది ఇంకా మీకు ఏ అవకాడ చక్రము ఆర్వణ చక్రం వేసుకొని చూడాల్సిన అవసరం లేదు, చేసేసుకోవచ్చు. ఈ 2 విషయాల్లో హ్యాపీగా చేసుకోవచ్చు. కానీ మీకు మీరుగా ఏ గురువు లేకుండా ఏ మంత్రమో తీసుకుందామన్నప్పుడు మాత్రం మీ యొక్క మొదటక్షరంలో ఉన్నటువంటి తత్వం ఏమిటి, మీ సంకల్పం ఏమిటి. ఇక్కడ ఏంటంటే మంత్రం అనేటువంటిది ఎలా ఉంటుందంటే అమ్మా, అసలు మీరు ఏ పర్పస్ మీద చేస్తున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ పర్పస్, మీ పర్పస్ ఏమిటి. ఇప్పుడు నాకు దాహం వేసింది, మంత్రం అంటే ఏంటి, అదొక
అక్షరాల సమూహం. దాహం వేసింది, అతనికి అడిగాను, బాబు నీళ్లు తీసుకురా. నీళ్ళు తీసుకొస్తాడు. నేను దాహం వేస్తున్నప్పుడు నేను అడిగేది ఒకటి, బాబు నాకు అన్నం తీసుకురాను, లడ్డు తీసుకురాను. లడ్డు తీసుకొస్తాడు, నాకు దాహం వేస్తుంది కానీ లడ్డు తెస్తానంటే లడ్డు దాహాన్ని తీర్చదు కదా, తీర్చదు కదా. అలా మనం చేసే మిస్టేక్ ఏంటంటే, చాలా మంది చూడండి, ఏమంటే నేను పలానా మంత్రం చేసి నాకు ఫలించట్లేదు అంటే, ఎందుకు ఫలించదు అంటే, ఒకటి మీకు మీరుగా తీసేసుకున్నారు, ఏ నామము పెట్టేసుకున్నారు. అప్పుడు అంటే ఏదో ఒక బీజాక్షరం చూసుకొని చేసేసారు, ఏ ఫేస్బుక్లోనే అక్కడ చాలా ఇవాళ రేపు ఏమైనా అసలు బీజాక్షరాలు బయట చెప్పకూడదు అంటారు. అలాంటిది అసలు కొల్లలు ఏది లారీలు పెట్టేస్తున్నారు. కరెక్ట్. అసలు పుస్తకాల్లో ఉన్నది కూడా నేను విన్నాను, పురాతనమైన పుస్తకాల్లో కూడా దీన్నట్టు దాన్నిట్టు చేసి రాస్తారట. సో దట్ నిజమైన నిష్ణాతులకే కరెక్ట్ గా అర్థమవుతుంది, రాంగ్ ఇది ఇలా చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది 100% నిజం. మీరు చెప్పింది అదేంటంటే రహస్యంగా ఉంటుంది. అప్పుడు మంత్రాలనే కాదు, మీరు పరాశర మహర్షి రాసిన జ్యోతిషాస్త్ర గ్రంథాల్లో కూడా అక్కడ రాసింది ఒకటి ఉంటుంది, దాన్ని కరెక్ట్ గా డీకోడ్ చేస్తేనే అసలైన నిజం బయటికి రాదు. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ మీ పేరులో ఉన్న మొదటక్షరం ఏమిటి, అది ఏ తత్వానికి సంబంధించింది, మీరు ఏ నామం చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి విష్ణు సహస్రనామాల్లోనే నామాలు ఉంటాయి. మీ పేరులో ఉన్న మొదటక్షరంలో ఉన్న తత్వాన్ని తీసుకుని విష్ణు సహస్రనామాల్లో ఏ నామం చేసుకుంటే బాగుంటుందో ఉంటుంది. చాలా పెద్ద సబ్జెక్ట్ సార్, చాలా పెద్ద సబ్జెక్ట్. అలా తీసుకోవాలి. ఈ ధనాకర్షణ జనాకర్షణ మాతంగిని ప్రత్యేకించి మీరు పూజించాలి. మాతంగి ఇస్తుంది. ఎలా పూజించాలి సార్ అమ్మవారిని? ఎలా? ఒకటేనమ్మా, చాలా సింపుల్. మీకు ఎవరైనా గురువు ఉన్నారు, మనకి ఇప్పుడు జెన్యూన్ పర్సన్ అంటే సిద్ధేశ్వర భారతి గారు. నేను ఆయన దగ్గరే మంత్రం తీసుకున్నాను, అమ్మవారికి సంబంధించిన ఆయన దగ్గరే తీసుకున్నాను. నాకు మంత్ర గురువు ఆయనే, జ్యోతిష్య గురువు కాదు కానీ మంత్ర గురువు అతనే. ఇంకా అతన్ని చూస్తే నాకైతే మీరు నమ్మరు, అసలు ఇట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఈ కాలంలో తిరుగుతున్నాడా అనిపిస్తుంది. మహామంత్రవేత్త. మీకు సంగతి తెలుసా అమ్మా, అతని శరీరం నుంచి ఆత్మని బయటికి తీసుకొని చూసుకునే వ్యక్తి అతను. అంటే అతను శరీరాన్ని ఆత్మని వేరు చేసుకొని మళ్ళీ కలుపుకునే శక్తి ఉన్న వ్యక్తి. ఇప్పటికీ మనతోటే సజీవంగా ఉన్నారు. ఒకసారి అతను ఏమైందంటే, ఒకసారి అతను ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఎయిర్పోర్ట్కి వెళ్తే ఏదో సంథింగ్ టెక్నికల్గా కొన్ని ఉంటాయి కదా, ఆ ఎయిర్పోర్ట్లో ఉండే ఒక ఆఫీసర్ వచ్చేసి ఇతన్ని చడమడ అని మాట్లాడేసింది. అప్పటికీ శిష్యులు పక్కన అంటున్నారు, అమ్మ అతను ఇది మీకు తెలియట్లేదా. ఇమ్మీడియట్లీ ఆన్ ది స్పాట్లో ఆవిడ ఉంటున్నటువంటిది ఏదైతే ఉందో ఆ సీలింగ్ ఊడిపోయింది ఆన్ ది స్పాట్లో. ఇది నిజం, రికార్డెడ్. ఇది ఆవిడ మీద పడిందా సార్? ఆవిడ మీద పడలేదు, కుప్పకూలింది అది. వెంటనే ఆవిడ వచ్చి మళ్ళీ దండం పెట్టుకుంది, క్షమించండి. అంత మంత్రవేత్త. అయితే చెప్తాయనండి, ఇలా ఎవరైనా సిద్ధ గురువుల దగ్గర తీసుకున్నాము, ఆయన కుర్తాలం పీఠాధిపతి ఆయన అందరిలా కాదు, అతను జెన్యూన్, చాలా జెన్యూన్. అతని దగ్గర తీసుకున్నాము, లేదా స్వప్నంలో వచ్చింది, ఆ మంత్రం చేసుకుంటూ దానికి తందశాంశం అంటే 1,00,000 జపం చేసి, తందశాంశం హోమము, తందశాంశం తర్పణము, తందశాంశం మార్జనము, దానము లేదా భోజనం. అంటే తందశాంశం అంటే 1,00,000 చేసాము, 10,000 సార్లు మంత్రం చదువుతూ హోమం చేయాలి, 1000 సార్లు మంత్రం చదువుతూ తర్పణం చేయాలి, ఇంకొక 100 సార్లు అర్చన చేయాలి, 10 మందికి భోజనం పెట్టాలి. అప్పుడు మీకు సిద్ధిస్తుంది. ఓకే, ఆ మంత్రం సిద్ధిస్తుంది. అయితే ఇది ఒక పద్ధతి. రెండవది, మాతంగి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు దొరుకుతాయి, లేదా స్తోత్రాలు దొరుకుతాయి. మీకు యూట్యూబ్లో కొట్టినా, లేకపోతే మంచి మంచి పుస్తకాల్లో, మనకి దేవతా సంబంధించిన పుస్తకాల్లో దొరుకుతాయి. అది తీసుకొని రోజు చేయొచ్చు. రోజు స్తోత్రం చక్కగా, మీకు పంచోపచారాలు తెలుసుగా, ఎలాగో ముందు గణపతి పూజ, దీపం వెలిగిస్తాము, గణపతి పూజ చేస్తాం, హారతి చేస్తాం. చక్కగా మాతంగి అమ్మవారి స్తోత్రం చదువుకొని ఉదయం సాయంత్రం చేయగలిగితే 100% ధనాకర్షణ జనాకర్షణ అమ్మవారు ఇస్తుంది. ఇంకా మాతంగిని దేవి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా సార్? అయ్యో, ఎందుకు పెట్టుకోకూడదమ్మా, మన ఒంట్లోనే మొత్తం ఉంటాయి అందరి దేవతలు, పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. ఒకటి నేను అనేది ఏంటంటే, అదే పార్వతీదేవి 10 అవతారాలుగా వచ్చింది అక్కడ, అంతే కదా. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ పాప ఉంది, మీరు కోపంగా లేకపోతే ఏదో ఒక పని మీద గంట పట్టుకొని ఉన్నారు,
అంత మాత్రం చేత మీరు అమ్మ అవ్వకుండా పోతారా? నేను అమ్మనే. అమ్మే కదా, అవును. అమ్మే కదా. అమ్మ లేదు చక్కగా యాంకరింగ్ చేసేటప్పుడు అమ్మ, లేకపోతే ఇంట్లో స్కూల్ గా ఉన్నప్పుడే అమ్మ, కొంచెం కోపంగా ఉన్నాడు అమ్మ కాదని ఎందుకంటారు? చాలా హాస్యాస్పదం అది. అంతే కదా. కాబట్టి ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. భక్తి ప్రధానం ఇక్కడ, ఎవరిని చేస్తున్నాం భక్తి ప్రధానం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సార్ కుర్తాళన్ స్వామి వారి గురించి కూడా 4 మాటలు మీరు చెప్పాలి సార్ నెక్స్ట్ ఎపిసోడ్ లో. థ్యాంక్ యూ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.